హారర్ థ్రిల్లర్ అంటారా, సస్పెన్స్ థ్రిల్లర్ అంటారా, ఏదైనా సరే దేన్నైనా కరెక్ట్గా సమాధానం చెప్పగలిగిన కథానాయకుడు నరేష్. ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు, సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది. ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వల్ పాయింట్లో షాక్ చేశారండి. అసలు లైక్ ఆడియన్స్ ఏంటంటే ఎవరై ఉండొచ్చు అని మీకు చిన్న ఇప్పుడు వై డిడ్ కట్టప్పకి బాహుబలి అన్నట్టు ఈ చిన్న క్వశ్చన్ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఎవరై ఉంటారు అన్నది ఒక చిన్న క్వశ్చన్. అన్ని తెలిసిపోయా కూడా అరే భలే తీసాడరా, ఇది భలే రిటర్న్ చేశాడరా అన్నది సస్టైన్ అవుతుంది ఈ సినిమాని. బయటకు వచ్చి ఏమంటారంటే భలే క్లవర్గా అసలు ఎవరో చెప్పకుండా లాస్ట్ వరకు కుక్ చేశాడు అంటారు. ఈ సినిమా ద్వారా దొరికే మైలేజ్ ఏముంటుందండి? ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి. అంత ఫీలింగ్ పబ్లిక్కి, ఆడియన్స్కి కలుగుతుందండి. ఇది అమ్మ ఎప్పుడు చూడలేదురా మనం ఇలాంటి సినిమా. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం అవుతుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. మన అందరికీ నచ్చి ఎన్నాళ్ళుగానో బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ సినిమాలు యాక్ట్ చేస్తూ ఇప్పుడు బ్రహ్మాండమైన ఒక థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ అంటారా, సస్పెన్స్ థ్రిల్లర్ అంటారా, ఏదైనా సరే దేన్నైనా కరెక్ట్గా సమాధానం చెప్పగలిగిన కథానాయకుడు అల్లరి నరేష్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఇప్పుడు రేపు 12A రైల్వే కాలనీ రేపు 21వ తారీఖున రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన విచిత్రాలు, విశేషాలు అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఆయన ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ నరేష్ గారు. వెల్కమ్. అంటే మీరు చేసే సినిమా ఏదైనప్పటికీ కూడా యు బ్రింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు దట్ ఫిల్మ్. ఎందుకంటే నరేష్ ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు, సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది. ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే నా కెరియర్లో చూసుకుంటే అంటే ఆఫ్టర్ నాంది తర్వాతనే కాన్షియస్ డెసిషన్ అంటే అయిందండి. అంటే కొంచెం సీరియస్ సినిమాలు టర్న్ అయ్యారు. నేనేమనుకున్నానంటే కాంటెంట్ ఆడియన్స్ ఏంటంటే ఇవాళ కొత్తగా ఉంటే కానీ ఇది చూడలేదండి ఆడియన్స్. అండ్ మనం చేసింది ఆల్రెడీ ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ చేసినా కూడా చూడలేదండి. సో నేను అలాంటి అంటే నా క్యారెక్టరైజేషన్స్ గురించి కథ ఎంచుకున్నప్పుడు కానివ్వండి, నా క్యారెక్టరైజేషన్స్ గురించి కానివ్వండి, నేను ఎప్పుడు నా సినిమాలో ప్రీవియస్ సినిమాలో లేని క్యారెక్టర్స్ ఎంచుకుంటాం జరుగుతుందండి. సో ఈ సినిమా కూడా నేను ఇప్పుడు వరకు నేను చాలా రకరకాల సినిమాలు, కామెడీ సినిమాలు చేశాను, సీరియస్ సినిమాలు చేశాను, లేకపోతే ఫ్యామిలీ డ్రామాలు అన్నీ చేశాను కానండి ఎక్కడ నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదండి ఎప్పుడు. సో ఆ స్పేస్ అన్నది అంటే ఎప్పుడు అన్న కథలు వచ్చినాయి కానీ అంత ఇంప్రెసివ్గా రాలేదు. సో అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తారా సస్పెన్స్ అంటే అనేది ఒకటి ఉండేదండి. అంటే ఒక 10 సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న డౌట్, సస్పెన్స్ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించారండి. బట్ ఆఫ్ లేట్ నేను చూస్తుంటే ఏంటంటే ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఆ సినిమాలు నచ్చుతున్నాయండి. మధ్య బాగా ఆడుతున్నాయి. అవునండి. మలయాళం సినిమాలు మనం చూసండి, అంటే తమిళ సినిమాలు కానీ ఇప్పుడు మహారాజా కానివ్వండి, సూక్ష్మదర్శి కానివ్వండి, రేఖాచిత్రం కానివ్వండి, మీకు చూస్తే చాలా అంటే ఆడియన్స్కి ఏంటంటే కొత్తగా ఉన్నాయి. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఏం జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. సో నాకు కథ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వల్ పాయింట్లో షాక్ చేశారండి. అసలు లైక్ ఓకే చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది. ఎట్ని ఇప్పుడు ఇంటర్వెల్లో చేశారంటే సెకండ్ హాఫ్ ఎలా డ్రైవ్ చేస్తాడని ఒక చిన్న డౌట్ వచ్చిందండి. సో దాని తర్వాత ఆయన చెప్తుంటే మల్టీ లేయర్స్ ఓపెన్ చేస్తుంటాడు. మీరు పొలిమేర 1, 2 చూసినా కూడా మల్టీ లేయర్ స్టోరీస్ అండి. సో ఈయన ఎప్పుడు అలా మరి కాంప్లెక్స్గా రాసుకుంటాడు మా అనిల్ విశ్వనాథ్ గారు. సో ఇది కూడా అలాంటిదండి, మల్టీ లేయర్డ్ తోటి ఉంటుంది. ఇది ఓపెన్ అవుతుంది, పజిల్స్ లాగా ఉంటాయండి. ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్స్ పాపప్ అవుతుంది, అది ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకోటి అవుతుంది. సో దాంట్లోంచి ప్రతి ఒక్కడు అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కడికి ఈవెన్ నా క్యారెక్టర్ కూడా ఎక్కడ తెలియకుండా చిన్న గ్రే షేడ్ ఉంటుందండి. అందరు క్యారెక్టర్లు అంటే ఎంత పాజిటివ్గా ఉన్న ప్రతి మనిషిలోనూ ఒక ఏదో ఒకటి ఉంటుంది కదండి, మైనస్ పాయింట్లు ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎవరై ఉండొచ్చు అని మీకు చిన్న ఇప్పుడు వై డిడ్ కట్టప్పకి బాహుబలి అన్నట్టు ఈ చిన్న క్వశ్చన్ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఎవరై ఉంటారు అన్నది ఒక చిన్న క్వశ్చన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఐ థింక్ దట్ విల్ బి ద సేవింగ్. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేశారు, లేకపోతే అంటే ఐడెంటిటీ లేని వాళ్ళు
కొన్ని కథలు చేసినప్పుడు వాళ్ళకి ఆ కథల ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటుంది ఒకసారి బిగినర్స్కి రాదర్. ఇప్పుడు మీరు మోర్ ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నరేష్ అంటే ఇట్స్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ అన్ని చోట్ల. అలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమాలు ఇలాంటి కథలు కెన్ దే మేక్ ఎ డిఫరెన్స్ అండి? డెఫినెట్గా. ఎందుకంటే దృశ్యం చూసారు కదా సార్, అవును. తమిళ్లో హిట్ అయిందని, తెలుగులో హిట్ అయింది, హిందీలో హిట్ అయిందని, అన్ని లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో చేస్తుంది. సో అలాంటి డెఫినెట్గా అలాంటి స్క్రీన్ ప్లేలు అలాంటి దాంతో ఉంటుంటే ఏంటి అసలు ఏం జరుగుంటుందని ఒక చిన్న యాంటిసిపేషన్ ఉంటే డెఫినెట్గా చూస్తారండి ఆడియన్స్. ఆర్ నవ్ బికమ్ అంటే ఇదివరకు ఇప్పుడు నవ్ దే బికమ్ అంటే దే వాచింగ్ వరల్డ్ ఫిల్మ్స్ కదండి. అవును. సో వాళ్ళకి ఏమైపోయిందంటే రెగ్యులర్గా ఉంటే నచ్చట్లేదు సార్ సినిమాలు. ఏదో కొత్తతనం ఉండాలి, ఏదో ఒక అంటే అంటే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు మీరు ఇందాక అన్నట్టు కొత్త వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఒక ఏదైనా ప్రయత్నం చేస్తే ఓకే అంటున్నారు కదండి. ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు చేస్తుంటారండి, వీళ్ళు ఏదో కొత్తగా చేయకపోతే వీళ్ళ సినిమాకి మీరు రావు అని ఫిక్స్ అవుతున్నారండి. అండ్ ఆడియన్స్ ఏంటంటే ఇదివరకు మనకు ఒక మినిమమ్ ఫ్రైడే సాటర్డే సండే మనకు ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైలర్ చూసి పోస్టర్ మెటీరియల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాకి రావచ్చా రాకూడదని. అంత వెరీ క్లవర్ అవుతున్నారు. అంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా. అవునండి, అదే సార్. ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్గా నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది డెఫినెట్గా ఓపెనింగ్స్ ఓకే నార్మల్గా ఉన్నా కూడా అండి. ఇవాళ ఉన్న సోషల్ మీడియా అన్నది ఒక మేజర్ హెల్ప్ అండి. అంటే రెండు రకాలు ఉన్నాయండి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బట్ అవి పక్కన పెడతానండి. బట్ బాగున్న సినిమాకి బాగుందండి. మార్నింగ్ షోకి మనకు పెద్ద 30% ఆక్యుపెన్సీ ఇచ్చినా కూడా ఆ సినిమా బాగుందంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫుల్స్ అయిపోతున్నాయి. అవును, ట్రెమెండస్ గ్రోత్ ఉంది. లేదు బాగాలేదంటే అంతే రకంగా అసలు బాక్స్ ఆఫీస్ ఖాళీ అయిపోతుందండి. సో దాట్ ఇస్ అంటే ఆడియన్స్ అంటే నేను 200 రూపాయలు పెట్టుకోవాలంటే దాని గురించి ఇప్పుడు ఇదివరకైతే సినిమా చూసేద్దాం అక్కడ వెళ్తుంటాం థియేటర్ నుంచి ఇది కొత్తగా రిలీజ్ అయింది ఉంటారు ఆ సినిమా వెళ్ళిపోదాం అనుకునేవారు. ఇవాళ సినిమా చూడాలంటే ముందు రివ్యూస్ చదువుతున్నారండి, సినిమా గురించి రేటింగ్స్ చదువుతున్నారు, అన్ని చూసుకున్న తర్వాత వస్తున్నారు ఆడియన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అదే మనం నార్మల్గా ఇప్పుడు మన స్విగ్గీ డెలివరీలోనే చూసినప్పుడు 4.5 పైన ఉన్న రెస్టారెంట్కి మనం ఆర్డర్ చేస్తున్నాం. అలాగే వాళ్ళు కూడా డెఫినెట్గా చూసుకునండి 10 మంది చెప్తే ఇది బాగుందని అప్పుడు వస్తున్నారండి. అండ్ ఇదివరకు లాగా మనకి ఇప్పుడు ఎర్లియర్ సార్ నా కెరీర్లో చేసినప్పుడు ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్ ఉండేది. ఇవాళ యావరేజ్ అనేది లేదు. సో ఎదర్ ఇట్ హ్యాస్ టు బి హిట్ ఆర్ ఇట్ హ్యాస్ టు బి ఫ్లాప్, అంతే. సో ఆ రెండిట్ల మీద ఉందండి. సో తర్వాత ఇంకొక మేజర్ థ్రెట్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమా టోటల్గా ఇన్ బ్రాడ్ సెన్స్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమవుతుంది, సినిమా రిలీజ్ అవగానే ఇమీడియట్గా కథ మొత్తం రాసేస్తున్నారు. స్పాయిలర్స్ చెప్తున్నానండి, ఇలాంటి చెప్పకూడదు. ఇప్పుడు అవి మీకు ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారండి? ఇప్పుడు మార్నింగ్ షో అవుతుంది, లేకపోతే అక్కడ యుఎస్లో షో అవగానే సార్ అది ఎంత చేసినా సార్ బయటకు వచ్చి ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తారు సార్. ఒక్కడు ఉంటాడండి, ఇప్పుడు 1000 మంది చూస్తున్నారు అనుకోండి సార్, ఆ 999 మంది పాపం ఏం బయటకు వచ్చి లేదండి సస్పెండ్ వాడు ఒకడు ఉంటాడండి వచ్చేసి లేదు ఇదా వాడు వీడు అని మొత్తం బ్లాగ్లన్నీ చెప్పేస్తుంటే మనకు తెలిసిన తర్వాత సస్పెన్స్ సినిమా చూడలేమండి అది. ఎగ్జాక్ట్లీ. సో మేము అంతేనండి, చాలా మందికి మేము ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే బయటకు స్పాయిలర్స్ వద్దు, ఈ సినిమా చూసిన తర్వాత మీకు నచ్చితే చెప్పొద్దు. అంటే వాట్ ఎవర్ ద కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి సార్, అది అంటే నేను జనరల్గా నాకు తెలిసి రివ్యూవర్స్ ఎవరు రాయరండి అలాగా. అంటే మనకు 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి మీ కీ పాయింట్స్ ఎవరు రాయరు కదండి. బట్ ఈ థియేటర్ దగ్గర మైకులు పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు సడన్గా చెప్పేస్తారు కదండి. అంటే ఏది దాయాలి ఏది దాయకూడదని తెలియదు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోతారు సడన్గా. సో అది ఎప్పుడైతే అది తెలిసిపోయినప్పుడు ఈడే విలన్ అనేటప్పటికి మనకి ఇంకా అంతే కదండి. ఇప్పుడు అరుంధతిలో నాకు ఇతను విలన్ అని తెలిసిపోయిన తర్వాత నాకు యాంటిసిపేషన్ ఉంటుందండి, థ్రిల్ ఉండదు, అవునండి, ఎక్సైట్మెంట్ పోతుందండి. పైగా ఇప్పుడు వాళ్ళు రాసినా రాయకపోయినా ఈ థ్రిల్లరు లేకపోతే సస్పెన్స్, హూ డన్ ఇట్, ఎవరు అనే పాయింట్ కేవలం మార్నింగ్ షో వరకే దాన్ని కాపాడుకోగలుగుతాం అంతే. సెకండ్ షో నుంచి ఎలాగైనా బయటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అల్లరి నరేషే మర్డర్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంది. అల్లరి నరేష్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఆ నెక్స్ట్ షో నుంచి సినిమా సస్టైన్ అవ్వాలంటే సినిమా చాలా బ్రిలియంట్గా ఉండాలండి. అవునండి, అన్ని తెలిసిపోయా కూడా అరే భలే తీసాడరా, ఇది భలే టర్న్ చేశాడరా అన్నది సస్టైన్ అవుతుంది ఈ సినిమా. బయటకు వచ్చి ఏమంటారంటే భలే క్లవర్గా అసలు ఎవరు చెప్పకుండా లాస్ట్ వరకు కుక్ చేశాడరా అంటారండి. సో స్క్రీన్ ప్లే సో డెఫినెట్గా చాలా టైట్గా రాసుకున్నారు, అసలు బాగా రాసుకున్నారు వీళ్ళు. ఎవరు రాశారో కానీ వీళ్ళు లాస్ట్ వరకు అసలు నాట్ ఓపెన్ అవ్వకుండా బాగా చేశారు. అది మార్నింగ్ షో తర్వాత తెలిసిపోద్ది సార్ అది. బట్ అయినా కూడా చూసిన వాళ్ళకి డెఫినెట్గా తెలియకుండా అంటే డెఫినెట్గా
నేను అదే చెప్తున్నాను సార్, ఎవరిని స్పాయిలర్స్ ఇవ్వద్దని చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఒకళ్ళిద్దరు, సో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేమండి ఇప్పుడు. సో బట్ మిగతా వాళ్ళు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఒక చాలా డిఫరెంట్ ఫిల్మ్ చేశారు, రెగ్యులర్ ఫిల్మ్ కాదు ఇది, ఏదో కొంచెం కొత్తగా చేశారు, కొత్త ప్రయత్నం మాత్రం డెఫినెట్గా అంటారు. ఇప్పుడు తర్వాత ఇలాంటి సినిమాలు, ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో హీరో ఎంతసేపు ఒక ఆబ్జెక్ట్ వెనకతలు పరిగెడుతుంటాడు. ఒక ఆబ్జెక్ట్, దాన్ని ఎట్లాగైనా ఇచ్చేయాలి, అన్వేల్ చేయాలి, ఓపెన్ చేయాలని చేసే దాంట్లో ఇప్పుడు మీ గురించే మాట్లాడుకుందాం. ఈ టోటల్ ట్రావెల్లో 2.5 hours 3 hours అంటాం మీ సినిమా. 2 hours 5 minutes. అంటే ఎందుకంటే ఇలాంటి సినిమా ఫాస్ట్ గా ఉండాలి సార్, అంటే ఫాస్ట్ గా ఉండాలి. లెంత్ గా ఉన్నా కూడా లాగ్ అంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఫాస్ట్ గా ఉండాలి, అంటే ఫాస్ట్ గా అయిపోతుంది. కాంతకి అదే జరిగిందండి. కాంత లెంత్, స్లో నరేషన్, పీరియడ్ ఫిల్మ్, పీరియడ్ స్పేస్లోనే, పీరియడ్ పేస్లోనే చేశారు సినిమా. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి వాళ్ళు ఎంత పేస్లో పెట్టినా నరేష్ అనే ఒక యాక్టర్కి ఈ సినిమా ద్వారా దొరికే మైలేజ్ ఏముంటుందండి? అంటే ఇప్పుడు ఏదో ఒక ఇమోషన్ క్యారెక్టర్ చేశారు, నాంది, యు వన్ యువర్ ఓన్ అవార్డ్, ఎవడు పట్టించగా మీరు బ్రహ్మాండం ఫిల్మ్ మీకు. అది కామెడీ, బ్రహ్మాండం కామెడీ చేశాడు రా, అసలు సీరియస్ బ్రహ్మాండం చేశాడు రా అని. ఇందులోని ఒక ఆబ్జెక్ట్ వెనకాతలే హీరో పరిగెడుతుంటాడు, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎవడు చేశాడు, ఎక్కడ పట్టుకోవాలి అనే ఒక ప్రయత్నంలోనే హీరో మొదటి నుంచి కొస వరకు ఉంటాడు. దీంట్లో మీకు వచ్చే మైలేజ్ ఏముంటుంది? నా క్యారెక్టర్ ఏంటంటే ఆడియన్స్ ఏదైతే ప్రాసెస్ అవుతుంది కదండి, ఎవరై ఉంటుంది ఏంటి తెలుసుకోవాలని ఒక ఇది ఉంటుంది చూసారండి ఆడియన్స్, అది నా క్యారెక్టర్ ద్వారా స్టార్ట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ ఎలాగ ఆలోచిస్తుంటారు, నా అదే ఆలోచిస్తుంటానండి. సినిమా అంతా వీడు ఫైండ్ అవుట్ చేయడానికి చేస్తున్నాడు, వీడే ఉంటాడు, అసలు ఎవరు చేస్తుంటారు అని మీ మీద కూడా అనుమానం వస్తుందండి. అదన్నా ఈవెన్ చెప్తున్నాను కదా, నా క్యారెక్టర్ కూడా చిన్న గ్రే షేడ్ ఉంటుందండి, హీరోయిన్ క్యారెక్టర్ గ్రే షేడ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంచి వాళ్ళు అయినా కూడా ఎక్కడో చోట ఏదో ఒక బ్యాడ్ నేచర్ ఒకటి ఉంటుంది కదండి హ్యూమన్స్ లో ఒకటి. సో వాడు ఒక్కోసారి మనం తెగించేసాం అనుకోండి, ఏదైనా చేసేస్తాం ఇంకా, అలాంటి ఉంటుందండి. డెఫినెట్గా ఏంటంటే వెరైటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే మీరు ఒక చిన్న సరదాగా అల్లరి చేసుకుంటూ అలా తిరిగే కుర్రవాడు, హీ టేక్స్ ఇట్ సీరియస్ రూట్. అండ్ డెఫినెట్గా ఐ థింక్ బయటకు వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్ అండి యాక్టర్స్, ఇంక్లూడింగ్ నాది కానివ్వండి, కామాక్షిది కానివ్వండి, సాయి కుమార్ గారు కానివ్వండి. అంటే ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు, కొత్తగా చేశారండి. నేను కొంచెం కొత్తగా కనిపిస్తానండి, ఎందుకంటే ఇప్పటివరకు నేను నార్మల్గా చాలా సినిమాలు చేశాను కానివ్వండి, ఎక్కువ మన నార్మల్ కలోకిల్ తెలుగు కానివ్వండి, ఈస్ట్ వెస్ట్ అలాంటి చిన్న చిన్న శ్రీకాకుళం కొన్ని స్లాంగ్లు అలాంటివి వాడాను కానివ్వండి. ఫస్ట్ టైం ఈ సినిమాలు, ఎందుకంటే వరంగల్లో జరిగే కదండి ఇది, అందుకని వరంగల్ తెలంగాణ స్లాంగ్ ఒకటి నేర్చుకున్నాండి ఈ సినిమాకి. దానికి బాగా కష్టపడ్డాను సార్. అంటే ఎందుకంటే ఫస్ట్ టైం ఒకటి చేస్తున్నప్పుడు డెఫినెట్గా అది బాగుండాలని. లక్కీగా మాకు ఏంటంటే తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఒక అతను వచ్చాడండి. సో హీ టోల్డ్ మీ, అంటే మన జనరల్గా ఏమనుకుంటాం ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది అనుకుంటే, సార్ ఎవ్రీ 200 kilometers మీరు తెలంగాణ మారుతూ ఉంటుంది సార్ లాంగ్వేజ్. మనకు ఇప్పుడు ఆంధ్రాలో ఎన్ని డైలెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి సార్, అలాగే ఉంటాయి, పదాలు మారుతుంటాయండి. అంటే మాట వాళ్ళు చెప్పే, అంటే దాన్ని ఏమంటారండి, ఒక చోట స్ట్రెస్ ఒక చోట ఇస్తారు, ఒక చోట స్ట్రెస్ ఒక దానికి ఇవ్వరు, అన్నీ మొత్తాన్ని కూర్చోబెట్టండి. ఒక 3 days వర్క్షాప్ చేసాం. సో ఐ థింక్ దాని తర్వాత నుంచి వి స్టార్టెడ్, అంటే వర్క్షాప్ అన్నీ అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ ఫిల్మింగ్ అండి సినిమా. సో డెఫినెట్గా కొంచెం కొత్తగా కనిపిస్తాను, రెగ్యులర్గా అయితే కనిపించను. అదేలేండి. తర్వాత ఇందులోని అది చాలా మీకు పెద్ద గుదిబండ సాయి కుమార్ డైలాగు ట్రైలర్లో, ఇలాంటి కేసు ఎక్కడ ప్రపంచంలో జరిగి ఉండదు అనే ఒక డైలాగ్ ఉంది. అది సినిమాని అడ్రస్ చేస్తుంది, ఆ డైలాగు సినిమాని అడ్రస్ చేస్తుంది. సినిమా చూసిన తర్వాత అంత ఫీలింగు పబ్లిక్కి, ఆడియన్స్కి కలుగుతుందండి. ఇది అమ్మ ఎప్పుడు చూడలేదురా మనం ఇలాంటి సినిమా. ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అండి, అందరికీ ఇన్సిడెంట్ తెలుసు. ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు ఇన్సిడెంట్ ఏంటో, మీరు అడగొద్దు, 21వ తారీఖున తెలిసిపోద్దని మీకే. సో మీరు సినిమా ఫస్ట్ అంతా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే అది వచ్చిందో, ఇట్స్ బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్ అని ఆ ఒరిజినల్ ఫొటోస్ ఇది చూపిస్తుంటాను రెండు పక్కన. అప్పుడు మీకు కనెక్ట్ అవుతుంటుంది, ఎందుకంటే ఒక్కొక్కరిది ఇప్పుడు ఒక కథ ఉందండి. ఇప్పుడు భూత్ బంగ్లా అని ఉంది అనుకోండి, ఊరికే చెప్తాను, దానికి ఒకటి చెప్తాను నేను, అక్కడికి వెళ్తే ఇలా చేసిందని నేను ఒక కథ చెప్తానండి. ఆ ఫ్రెండ్ వచ్చి నేను ఒక ఫ్రెండ్కి చెప్పాను, ఆ ఫ్రెండ్ వచ్చి ఇంకొకటి చెప్తాడు.
ఆడు కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అవును. ఒక కథ అలా 10 మంది 10 డిఫరెంట్ వర్షన్స్ వచ్చేస్తుంటాయండి. అలాగే ఈ సినిమా కూడా ఏంటంటే ఇప్పుడు వరకు మనం చూసింది అంటే చాలా అందరికి తెలిసిన సబ్జెక్ట్ అనండి. ఓహో, దీన్ని అడ్రస్ చేసుకుంటూ తీసుకొచ్చారా, ఇలా జరుగుండొచ్చా అనేది ఒకటి మన కైండ్ ఆఫ్ ఇదండి. సో డెఫినెట్గా అది ఇంట్రెస్ట్ ఉంటుందండి. అవునా? ఎందుకంటే ఇది ఏదో కల్పితంగా మనం క్రియేట్ చేసుకున్న కథ కాదు సార్. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ నుంచి మనం తీసుకుని దాంట్లో కొంత మనం సినిమా కోసం కొంచెం యాడ్ చేసుకున్నాం కానివ్వండి. సో వెన్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే డెఫినెట్గా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. ఆడియన్స్కి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ట్రూ స్టోరీ అని అంటున్నారు కదా మీరు, అది ఆ ట్రూ స్టోరీ చుట్టూరా ఏం జరిగింది, అసలు దాని మీద ఏమైనా ఒక రీసెర్చ్ లాగా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా కానీ ఏమైనా చేయించుకున్నారా, లేదా ఊరికే కథ పాయింట్ రాసుకుంటే? అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందండి. ఇన్స్పైర్ అయిన తర్వాత చాలా చూడటం జరిగిందండి. దానం అంటే ఇప్పుడు అదే కదండి, ఒక్కొక్కరు వర్షన్ దాంట్లో చెప్తున్నాను, సోషల్ మీడియాలో చూస్తుంటానండి, దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక్కొక్కరు వర్షన్, వాళ్ళు ఒక వర్షన్ ఒకతను ఒకటి చెప్తున్నాడు, ఇంకొక ఆవిడ ఇంకొక వర్షన్ చెప్తుంది. దీంట్లో ఏ వర్షన్ కరెక్ట్ అని తెలియదు మనకి. 10 మంది 10 వర్షన్లు చెప్తే మనం ఏది నమ్ముతామండి? ఏది నిజం నమ్ముతాం? ఏది నమ్మలేము, ఏది నమ్మలేము, దేన్ని కాదనలేము. అయి ఉండొచ్చు, ఇఫ్ అండ్ బట్ పాసిబిలిటీస్ ఉంటాయి కదండి. అవును. అలాగా ఇది డెఫినెట్గా అలాగే ఉంటుందండి. డెఫినెట్గా అంటే మా పర్సెప్షన్ నుంచి ఇది అయి ఉండొచ్చు అని మేము చెప్తున్నాం. అని మీరు చెప్తున్నారు, మీ పర్సెప్షన్. మా పర్సెప్షన్. ఓకే. అంటే అల్లరి నరేష్ ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా ఆకతాయిగా, కొన్ని చోట్ల గడుసుగా, కొన్ని చోట్ల గమ్మత్తుగా ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేసిన తర్వాత నాంది అన్న దాంతో మీరు ఒక కొత్త జీవితానికి నటుడిగా నాంది పలికారు బేసిక్గా. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? స్టిఫ్గా ఉంటుంది క్యారెక్టరు, చాలా సీరియస్గా ఏదో మూడ్లో ఉంటుంది క్యారెక్టర్ అంతసేపు. కథ ఏది అడ్రస్ కామెడీ సినిమా చేసినప్పుడు కూడా మేము చాలా సీరియస్గా ఉంటే డైలాగులు చెప్పాలండి. అక్కడ పంచకు మనం నవ్వేయకూడదు కదా సార్. అవును. అంటే మేము చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటూ మేము చాలా అమాయకత్వంలో కూడా కొన్ని కామెడీస్ వర్కౌట్ అవుతుంది. అవును, బాగా ఏమీ తెలియకుండా అదేంటి అంటే చాలా అంటే అమాయకంగా ఫేస్ పెట్టారండి. అవును. సో సీరియస్ అన్న దాంట్లో కామెడీ సినిమాల్లో కూడా ఏంటంటేనండి, కామెడియన్స్ కామెడీ చేయరండి. అంటే వాళ్ళు నవ్వుతూ వాళ్ళు చేయరండి, ఏం చేయరు. మనం చాలా సీరియస్ చేస్తుంటాం, మనం చేసేది మీకు నవ్వు రావాలండి. ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటుంది, బట్ వీ కెన్ డ్రా ది కామెడీ ఫ్రమ్ దట్. అలాగా ఇప్పుడు కామెడీ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇదేంట్రా ఎంత భయపడుతున్నాడు, ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఏడు ఎంత వైల్డ్గా ఉన్నాడు ఏంటి అని అనిపిస్తుంటుందండి మీకు. సో డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ సార్ ఏదైనా మనం ఎప్పుడు ఒక పని చేస్తుంటే మీ వైఫ్ మీకు ఒక కూర వండి పెట్టింది అనుకోండి సార్, అదే కొన్ని సంవత్సరాలు వండితే డైలీ 4వ రోజు మీకు మొహమ్మద్ అంటారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయమంటారు కదా. అలాగే మనకు కూడా ఏంటంటేనండి, ఇప్పుడు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత నాకు అనిపించిందండి, నాంది తర్వాత నాకు అంటే మహర్షి తర్వాత అనిపించిందండి. అంటే అప్పటి వరకు చిన్న భయం ఉండేదండి, ఎందుకంటే చాలా సీరియస్ కథలు వచ్చిన ప్రొడ్యూసర్స్ చెప్పినా కూడా, సార్ ఇప్పుడు మీ మీద ఓన్లీ కామెడీ అయితేనే కొంటారు సార్, డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ సినిమాలు అయితే కొనరండి, మాకు చిన్న ప్రెషర్ ఉంటుంది కదా సార్. 100%. సో అంటే మన వెళ్ళి లేదండి సీరియస్గా ఉంటుందండి, అతను వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని చెప్పలేమండి. సో నేను అదే అనుకున్నాను, మహర్షి తర్వాత నేను హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే అందరూ ఇది కాదనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి, అంటే నన్ను నేను నమ్ముకోవాలి, దాని తర్వాత అప్పుడు వాళ్ళు నమ్ముతారు అని ఒక 9 months బ్రేక్ తీసుకున్నప్పుడు నాకు వచ్చి మన విజయ్ కనకమండలి గారు కథ చెప్పారండి. ఆ సినిమాకి డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త. సో చిన్న బడ్జెట్, అంటే ఎలా చేస్తారో తెలియదు, కోవిడ్లో రిలీజ్ అయింది, 50% ఓపెనింగ్స్ అంటే 55% ఆక్యుపెన్సీ అండి, దాని నుంచి రాకూడదని అప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది. దాంట్లో నిలబడి హిట్ కొడతాం అన్నదప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, నేను కామెడీనే కాదు, సీరియస్ రోల్స్ చేసినా జనాలు చూస్తారు. సో మా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అక్కడ నమ్మకం రావాలి కదా సార్, ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి మనం. కరెక్ట్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, ఇది ఎప్పుడు చేయాల్సింది, అంటే నేను అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, చేస్తే ముందు చేస్తే నా కెరీర్ ముందు గమ్యం, మన ప్రాణము, నేను అన్నీ ఇప్పుడు నాకు ఇంకా అసలు యాక్టర్గా దేంట్లో సెటిల్ అవుతాడు అన్న అనుకోకుండా, కామెడీ అవుతాడా, హీరో అవుతాడా అన్న పాయింట్లో ఇట్ వాస్ టూ ఎర్లీ టు ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ అండి. దాని తర్వాత గమ్యం శంభో చేసిన తర్వాత నేను ఆ షుడ్ హావ్ మేనేజ్డ్ అండి, అంటే అటు సీరియస్ సినిమాలు కామెడీ సినిమాలు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందండి. ఎందుకు చేయలేదు మరి? అందుకు అదేనండి, మనకి వచ్చేటప్పుడు వరుస కామెడీ సినిమాలు ఆడుతూ ఉండే ప్రతి వాళ్ళు రావటం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏమంటే మీరు కామెడీ తప్ప ఇంకేం వద్దు, కామెడీ చేయండి. సో మన చుట్టుపక్కల చెప్పే వాళ్ళన్నీ చెప్తుంటే కామెడీ తప్ప నువ్వు దేనికి వద్దు, నువ్వు ఎక్స్పెరిమెంట్ వద్దు, సీరియస్గా ప్రయత్నాలు చేయొద్దు, ఓన్లీ కామెడీగా చేయి, నీ కామెడీ అయితే ఇష్టపడుతున్నారు జనాలు, నీ కామెడీ చూడటానికి వస్తున్నారు జనాలని. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, అదే ఉంటుంది అని నాకు తెలియకుండా నా చుట్టూ నేనే బాక్స్ వేసేసుకున్నాను.
పంజరం కట్టేసి పంజరం కట్టేసుకున్నాను. ఆ పంజరాన్ని నుంచి నేను బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మహర్షి బయటకు వచ్చిందారు, ఆ పంజరం నుంచి బయటకు వదిలేస్తున్నాను. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఇదివరకు కూడా ఏంటంటేనండి, అసలు యాక్టర్గా అన్ని చేయాలనుకుంటాం. మీరు చాలా మంది వచ్చి మీ కామెడీ సినిమా బాగుంటాయి సార్, మీ కామెడీ బాగుంటుంది అంటారు, కానీ మీరు కామెడీ సినిమాలో బాగా యాక్ట్ చేసామని చెప్పరు. ఎప్పుడండి లాస్ట్ టైం ఎప్పుడండి ఒక నటుడికి కామెడీ హీరోకి ఎప్పుడండి అవార్డు వచ్చింది చెప్పండి? మనకి ఎందుకో తెలియకుండా కామెడీ అంటే కామెడీ అంటే ఏదో బి గ్రేడ్ ఫిల్మ్ అలాగా చిన్నప్పుడు అంటే అలాగే ఉండేదండి మేకింగ్. ఐ థింక్ నవ్వు ఇప్పుడు కొంచెం మారిందండి, ఎందుకంటే కామెడీకి మళ్ళీ ఇంపార్టెన్స్ పెరిగిందండి ఈ మధ్యకాలంలో బాగా. మొన్న సినిమాలు కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాను, అది చూస్తే నాకు అర్థమైందండి, ఫ్యామిలీస్ ఆర్ సో ఈగర్ అండి. అండ్ దాని తర్వాత నేను కూడా అంటే నేను కథలు వింటున్నాను సార్, అంటే ప్రతి 10 సంవత్సరాలకి మారిపోతుంది సార్. ఇదివరకు లాగా ఇప్పుడు ప్రాసల మీద రైటింగ్ రాసిన, కౌంటర్ టు కౌంటర్ డైలాగులు రాసిన, ఈ స్పూఫులు చేసిన చూడలేదండి. ఎందుకంటే మనం స్పూఫులు మనకంటే ముందు వాళ్ళు పెట్టేస్తున్నారండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తున్నారు. మార్నింగ్ ఒకటి మనం ఒకటి కంటెంట్ రిలీజ్ చేస్తుంటే మధ్యాహ్నానికి నా దాని మీద స్పూఫ్లు వేసేస్తున్నారండి. అలా ఉన్నారు. సో ఈ టైంలో మనం ఆర్గానిక్గా ఉండాలంటే కొన్ని అంటే డబుల్ మీనింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్కి ఎస్పెషల్లీ కామెడీ మిస్ అవుతున్నారండి. అందుకనే నేను పట్టుబట్టి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఏంటంటే నరేష్ ఇంకా కామెడీ సినిమాలు చేయడానికి ఒక అపోహలో కూడా వెళ్ళిపోయారండి. సో అది కాదండి, నేను కామెడీ కథలు వింటున్నాను, బట్ నాకు ఎక్సైట్ అవ్వట్లేదు. ఇప్పుడు 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి, ఆల్కహాల్ తర్వాత 2 సినిమాలు కామెడీ సినిమాలు అండి. మళ్ళీ మీరు పాత నరేషన్, వింటేజ్ నరేషన్ చూస్తారు. అంటే నాకు కూడా ఉంది కదండి, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను కొంచెం సీరియస్ సినిమాలు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నాకు అసలు యాక్టర్గా మళ్ళీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది మహేష్ బాబు కూడా ఎక్కడో అన్నట్టు నేను చదివాను, ఇది మహర్షి తర్వాత స్టిఫ్ క్యారెక్టర్లు అయిపోతున్నాయి, ఈజీగా డైలాగులు చెప్పుకునేవి. ఇప్పుడు సర్లేర్ని కవర్ సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్స్ అన్ని కూడా మహేష్ ఈజ్ అట్ హిస్ బెస్ట్ ఈజ్, చాలా ఈజీగా చేసి, అది మీకు బాగా రిలీఫ్. ఒక 2 సినిమాలు సీరియస్ సినిమాలు చేసిన ఒక్కటి ఎంటర్టైనింగ్ చేస్తే మీకు ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో. లేదండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ టువర్డ్స్ కామెడీ ఫిల్మ్స్ తగ్గినాయండి. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ రావటం, కోవిడ్ తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోవటం, రక్తపాతాలు, ఏ సినిమాలు చూస్తున్నా బ్లడ్ షెడ్స్, భారీ ఫైట్లు, లార్జర్ దెన్ లైఫ్లు చూసేసిన తర్వాత అండి ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఆర్గానిక్గా కామెడీ. అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ సినిమా తీసాం అనుకోండి సార్, మీరు మీ ఫ్రెండ్ మనం జనరల్గా చెప్తుంది ఏంటంటే ఒక కాలేజ్ కుర్రాళ్ళు అనుకోండి, కాలేజ్ ఎగ్గొట్టి వచ్చి సినిమాకి చూస్తారు. బట్ ఇలాంటి సినిమా ఇప్పుడు కామెడీ సినిమా వస్తుంటానండి 4 టికెట్లు అండి ఫ్యామిలీ వస్తాయి, అంటే అలా ఉంటుందండి. సో ఫ్యామిలీస్ మనకు థియేటర్కి రావట్లేదు అని మన సీరియస్ సినిమాలు చేసేసి బ్లడ్ షెడ్లు చేస్తుంటే, బ్లడ్ షెడ్లు ఎవరు ఇష్టపడరు కదా, పిల్లలతో చూడాలనుకునే అనుకోరు. సో వాళ్ళందరికీ ఏంటంటే సరదాగా రావాలి, నవ్వుకుంటూ రావాలంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు కండి. సో డెఫినెట్గా మళ్ళీ కామెడీకి మళ్ళీ టైం వచ్చిందండి ఇప్పుడు. ఓకే, ప్రయారిటీ ఇస్తున్నారు మళ్ళీ అందరూ, మేకర్స్ కాడి నుంచి. అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక బూస్ట్ వస్తుంది కదండి. మొన్న సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా మంది అండి కామెడీ చేయండి సార్, కామెడీ బాగుంటుంది, మళ్ళీ కామెడీ సినిమాలు చేద్దాం. ఇప్పుడు అంటే నాతోటి కాదండి, జనరల్గా కూడా కొంచెం కామెడీ సినిమాకి మళ్ళీ అందుకుంది. అంటే స్పేస్ క్రియేట్ అయింది, మళ్ళీ స్పేస్ వచ్చింది. ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఆడియన్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు అన్నది ఒకటి క్లియర్ వచ్చిందండి, సంకేతం వచ్చింది అందరికి, ఇండస్ట్రీకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తెలంగాణ యాస చెప్పని హీరో లేడు అసలు ఇండస్ట్రీలో ఈ రోజు. మనకి అన్ని మహేష్ బాబు గారు చేశాడు, తర్వాత ఏమో జూనియర్ ఎన్టీఆర్ గారు చేశాడు, అందరూ ప్రతి వాళ్ళు చేశారు, మీరే లేటు. అంటే నేను అన్ని రకరకాల, మనకి ఎక్కువ మా ఫాదర్ ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి, వంశీ గారు వెస్ట్ గోదావరి, ఆ భాషలు ఎక్కువ అండి. దాని తర్వాత ఇప్పుడు గమ్యంలో కొంచెం గుంటూరు స్లాంగ్, లేకపోతే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్, ఇలాంటివి చేశాం కానండి ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అంటే నేను ఒక మాట అంటే, నాట్ యాజ్ యువర్ ఫాదర్, ఆయన డైరెక్టర్గా ఆయన క్రియేట్ చేసిన ఒక ట్రెండ్ కానీ ఆ జానర్ని అన్ని రకాలుగా దాన్ని వాడడం కానీ ఇంకో డైరెక్టర్ నిజంగా చేయలేకపోయారు. నేను ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ ఆన్ కెమెరా, నేను చెప్పగలను. ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీలో ఆ లోటుని మీరు ఎట్లాగా చూస్తున్నారు నరేష్ గారు? ఏమన్నా ఇప్పుడు ఐ డోంట్ నో అండి, ఇప్పుడు నిజంగా ఫాదర్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ ఫెయిలియర్ ఆయన చూశారు కదా సార్. అయ్యో చాలా బాగుంది. ముందు అంటే ఒకప్పుడు వరుసగా 22-30 కార్లు ఉండేయండి ఇంటి ముందు. ఒక పాయింట్కి వచ్చేటప్పుడు వరుసగా ఫ్లాపులు వచ్చేటప్పుడు ఒక కారు కూడా రాలేదు. అప్పుడు దాని మీద అప్పుడు ఆయనే ఇంకా ఈ సినిమా బ్యానర్ని పెట్టి మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలని చాలా బాగుందని పెడితే అప్పుడు సినిమా అందరు తిట్టారు, నువ్వు సినిమాకి నువ్వే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటున్నావా, మేము చూసి చెప్పాలి కదండి. సో ఆయన ఆల్వేస్ అంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి, ఎస్పెషలీ వెన్ హిట్లు
ఉన్నప్పుడు వేరండి, ఫ్లాప్లు ఉన్నప్పుడు మనం ఇదైపోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఇదైపోకూడదు. సో నాకేంటంటే నేను మా ఫాదర్ చూసిన సక్సెస్లు అంటే ఫెయిలియర్స్ కంటే నాది పక్కన పెడితేనండి నా చాలా చిన్న లైన్ అండి. ఆయన పెద్ద గీత, నాది ఎంతో చిన్నది ఉంటుంది. టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. ఆయన ఐఫిల్ టవర్ లా ఉంటే నా సెల్ ఫోన్ టవర్ అంత ఉండొచ్చండి అంతే. సో బట్ అది చెప్తానండి. సో మనకేమవుతుందంటే ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి సక్సెస్ ఉంటే ఏంటి, సక్సెస్ లేకపోతే ఏంటి, వాల్యూ సక్సెస్, వాట్ వాల్యూ సక్సెస్ గెట్స్ ఇట్, వాట్ వాల్యూ సక్సెస్ టేక్స్ ఇట్. ఇది సార్ ఇక్కడ వాళ్ళని ఎవరిని తప్పు పెట్టండి సార్, నేను ప్రొడ్యూసర్స్ నన్ను ఇంకొకరు నన్ను, ఎందుకంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నాం, రెవెన్యూ మ్యాటర్స్. అవునండి. ఇప్పుడు 10 రూపాయలు పెడుతున్నాం అంటే ఓకే, 9 రూపాయలు వస్తే పర్లేదు, ఒక రూపాయి పోతే నేను ఆ రిస్క్ తీసుకుంటాను అని ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు. 9 రూపాయలు నేను రిస్క్ చేస్తాను ఏ ప్రొడ్యూసర్ ఉండరండి. సో ఇప్పుడు అది సక్సెస్ అన్నది ఫెయిలియర్స్ అన్నది ప్రతి ఒక్కరికి అండి, రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ గారు కానీ మీరు చూసుకుంటారండి, అందరూ ఒక అప్స్ వస్తుందండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌన్ కూడా వస్తుంది. ఐ థింక్ ఇట్స్ లైక్ ఎవ్రీవన్స్ లైఫ్ ఇస్ దాట్. నా కెరీర్ 2002లో స్టార్ట్ చేశాను, జమ్మ పైకి వెళ్ళి 2013-14 అలా కింద పడిందండి, మళ్ళీ 19 బాగా డ్రాప్ అయిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి హ్యావ్ టు కమ్ బ్యాక్ మహర్షి నుంచి మళ్ళీ స్లోగా మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నారండి. సో ఐ థింక్ దట్స్ ఆల్ లైఫ్ అండ్ ఎవ్రీ డే ఇస్ నాట్ ఆర్ డే, ఎవ్రీ ఫ్రైడే ఇస్ నాట్ ఆ ఫ్రైడే, బట్ వి స్టిల్ హ్యావ్ టు బిలీవ్. నాకు నేనంతేలో సినిమాలో ఒక డైలాగ్ బాగుంటుంది, పవన్ మన మహర్షి మన ఏంది పూరి గారు దాంట్లో, సినిమా హిట్ అయింది ఏం చేస్తాం, ఇంకో సినిమా తీస్తాం, సినిమా ఫ్లాప్ అయింది ఏం చేస్తాం, ఇంకో సినిమా తీస్తాం, మనకు తెలిసిన సినిమా తప్ప ఇంకేం తీయటం తెలియదు. సో అంతే ప్రయత్నం అదేనండి, ఇట్ హాస్ టు కంటిన్యూ అంతే, కంటిన్యూ, ఇట్ హాస్ టు కంటిన్యూ, ది షో షుడ్ గో ఆన్, ది షో షుడ్ గో ఆన్. రాజ్ కపూర్ గారు చెప్పినట్టు అదే మరి ఏఎన్ఆర్ లీవ్స్ అని బయట చూడండి, అట్లాగే షో షుడ్ లివ్ ఆన్. అవునండి. ఇప్పుడు తర్వాత ఈ ఒక కథ రాసేటప్పుడు ఒక రైటరు మన విశ్వనాథ్ గారు, అలాగే డైరెక్టర్ నాని, ఇప్పుడు మీరు సినిమాలో ఒక పక్కన కామాక్షి భాస్కర్ల, ఇందులో ఇలాంటి సినిమాలకి బేసిక్గా మీరు గుమ్నాం తీసుకోండి, కొహరా తీసుకోండి, బీసాల్బార్ తీసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న సినిమా ఎనీ ఫిల్మ్, రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమాలు, ఆయన ది బెస్ట్ హారర్ ఫిల్మ్స్ చేశారు ఆయన, రామ్ గోపాల్ వర్మ గారు. అక్కడ డైరెక్టర్కే ఎప్పుడు ఎక్కువ స్కోరు, లేదా కొంతమంది అకాడమిక్ లైట్ ఇంటలెక్చువల్స్ అయితే రైటరు, మీరు ఇందాక చెప్పినట్టు బాగా రాసుకున్నారా కథా గట్ట అనేది ఒకటి. వాట్ ఏ హీరో కెన్ గెయిన్ వీళ్ళ మధ్యలో? సార్ ఇట్స్ టీమ్ వర్క్ సార్, ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ హూ ఇస్ విన్నింగ్, ఎండ్ ఆఫ్ ద డే సినిమా హాస్ టు విన్, నో మ్యాటర్ ఇట్స్ లైక్ మీ. అన్ని సినిమాలకి నాకే పేరు వచ్చేయాలి, అన్ని సినిమాలకి నాకే ఇది వచ్చేయాలంటే కుదరదు సార్. నేను ఎకడమిక్గా అడిగాను, మీరు అనలైజ్ చేసి చెప్పగలరు కాబట్టి. హీరో ఎక్కడ నిలబడతాడు ఇందులో? డెఫినెట్గా అండి, నాకు తెలిసి వీళ్ళు టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారండి, సినిమా గురించి ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడతారు. ఐ థింక్ నెక్స్ట్ వచ్చేది కూడా పర్ఫార్మెన్సెస్ గురించే కదండి మాట్లాడేది నెక్స్ట్. సో ఎంత చేసినా కూడా ఆడియన్స్కి మనకు అనిపించేది అదే కదండి. ఇప్పుడు ఆయన అనిల్ విశ్వనాథ్ గారు ఎంత బాగా రాసుకున్నా కూడా ఆన్ స్క్రీన్లో కనిపించింది నేను, కామాక్షి భాస్కర్లో సాయి కుమార్ గారు మీ కనిపిస్తాం కాబట్టి అండి. సో ఆడియన్స్ విల్ బి ఓన్లీ వాచింగ్ స్టోరీ మా పర్స్పెక్టివ్లో చూస్తుంటారండి. సో డెఫినెట్గా అది కరెక్టే, మీరే కదా మీరు ఫేసెస్ రైట్ ఫ్రమ్ పోస్టర్ కాడి నుంచి ఇప్పుడు సినిమా టికెట్ కొనాలన్నా లేకపోతే రావాలని ఫస్ట్ ఇదే కదండి, మా ఫేస్లే కదా. సో ఐ థింక్ డెఫినెట్గా అంటే, బట్ ఈ సినిమాకి నాకు తెలిసి I'll come in third place ఏమో ప్రాబ్లీ, బికాస్ ఫస్ట్ వచ్చి I'll give it స్క్రీన్ ప్లే కోసం అనిల్ విశ్వనాథ్ గారికి రాస్తారండి. ఐ థింక్ బాగా రాస్తారు. దాని తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడతారు నెక్స్ట్, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి సౌండ్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ 50% మేము చేస్తాం, అంటే 100% మేము చేసినా కూడా, అంటే జనరల్గా చెప్తాం కదా 50% మన పర్ఫార్మెన్స్ ఉంటేనండి, ఇంకో 50% బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ డిజైన్ అండ్ విజువల్స్, డిఓపి, ఈ బాగుంటే ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఈ సినిమాలో మీరు బీమ్స్ని ఇప్పటివరకు కమర్షియల్గా రకరకాల సినిమాలు చూసుంటారు కదండి, ఫస్ట్ టైం అతను కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చేయటం. సో ఇట్స్ గోన్ బి ఆయనకు ఒక పెద్ద ఛాలెంజ్, నాకు ఒక ఛాలెంజ్ అండి, ఎందుకంటే ఇద్దరు చైన్ జానర్స్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, అంటే మనం వర్క్ అవుతుందా, అంటే మనం బాగా చేస్తున్నామా బాగా చేయట్లేదని వచ్చిన ఇది ఉంటుంది కదండి. యాక్ట్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందా, కరెక్ట్గా డైలాగ్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం, తెలంగాణ కరెక్ట్గా మాట్లాడుతున్నాం, ఎన్ని ఆ చిన్న చిన్న కాన్షియస్ ఎఫెక్ట్ ఉంటుంది కదండి. సో దెన్ ఐ థింక్ ఫస్ట్ I'll give it to అనిల్ విశ్వనాథ్ గారు అండి, సెకండ్ ప్లేస్ I'll give it to బీమ్స్, థర్డ్ ప్లేస్ I think I'll take నాకు ఇచ్చుకుంటాను. బట్ వన్ థింగ్ సార్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ సినిమా బాగుండాలి, ఆల్ పుట్ టుగెదర్. సినిమా హాస్ టు విన్ అండి, ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు నేను చూస్తుంటాను సార్, రివ్యూస్ మీది కూడా కొన్ని జనరల్గా మీరు అండర్ రివ్యూస్ చదువుతుంటాం కాబట్టి అండి, నేను చదువుతుంటే దాంట్లో సినిమా బాగుంది కానీ సీజీ బాగాలేదంటారు.
సో సీజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్రాఫ్ట్ అంటే ఇప్పుడు అదే కదా పెద్ద ఇష్యూ అయిపోయింది కదా సీజీ అన్నది. అవునండి, అది బాగోపోతుంటే దాని గురించి రైట్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చూడండి, ఇదివరకు అంటే 24 క్రాఫ్ట్లో సీజీ అన్నది కూడా అంత ఒక నా సినిమాకి అయిందండి. అడమంటు నేమ్ ఎన్ని బయట సినిమా కదండి, మా సినిమా మారేడుమిల్లి ప్రజానీకానికి మాకు లాస్ట్లో సీజీలు కుదరలేదండి. అందరికీ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయారండి. మాకే అంటే వీఆర్ నాట్ హ్యాపీ, బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే వీ హ్యావ్ రిలీజ్ డేట్ అండి, అనౌన్స్ చేసేస్తాం. అక్కడికి అన్నిసార్లు చేసినా అప్పటికి 3 సార్లు 4 సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ పంపించి ఎంతమంది కష్టపడినా కూడా అవ్వలేదండి. సో అదే చెప్తాను కదండి, ఇట్ హ్యాస్ టు బి పుట్ ఆన్ అండి, రైట్ ఫ్రమ్ మనకు ప్రొడక్షన్ అసిస్టెంట్ కాడి నుంచి లైట్ మ్యాన్ కాడి నుంచి మనం అనుకుంటాం లైట్ మ్యాన్కి ఏముంటుందని. బట్ వాళ్ళందరూ కూడా ఒక సినిమా ఆడితే నేను చేసిన సినిమా ఆడుతుంది అన్న ఒక చిన్న గర్వం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అంటే వాళ్ళకి దానివల్ల రిమండరేషన్స్ రాకపోవచ్చు, ఇంకోటి రాకపోవచ్చు, బట్ వాళ్ళకి ఏమవుతుందంటే అరే నా సినిమా మనం చేసిన సినిమా ఆడుతుందిరా అనేటప్పటికి ఎక్కడో తెలియకుండా ప్రతి ఒక్క మెంబర్స్కి ఉంటుందండి. మోర్ ఇట్స్ టీమ్ వర్క్ సార్. నేనేమనుకుంటానంటే సార్ హిట్ ఫ్లాప్లు వచ్చినప్పుడు ఆ బ్లేమ్ అంతా నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు కథ తెలుసు, నేను కథ విన్నా, ఎవడు నన్ను గన్ పాయింట్ పెట్టేసి సినిమా చెయ్యి అని అడగలేదండి ఎవడు. సో తెలుసు, సో మనం ఎక్కడో ఓకే మన డెసిషన్ కరెక్ట్ కాదు, మనం ఆ రోజు అదే మన వాటెవర్ మన జడ్జ్మెంట్ ఆఫ్ స్టోరీ కరెక్ట్ కాదు అనుకుంటాం. హిట్ సినిమా అంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ఎవ్రీ వన్ అండి, ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదే సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ అన్ అంటారు కదా, ఎప్పుడో చెప్పేశారు మనం. అదేనే సార్. ప్లస్ ఇప్పుడు ఒకటి సార్ అన్ననే కదా, ఇప్పుడు మనం 250 సినిమాలు 250 పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ సంవత్సరానికి. దాంట్లో 20 సినిమాలు ఆడుతున్నాయి సార్. ఆ 20 సినిమాలు మనం ఉండాలనుకుంటాం, అంతే కదండి. అంతే, ఆ ప్రయత్నమే సార్ ఇక్కడ. ప్రయత్నం 100% వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. అది సిన్సియర్గా చేయాలి, మనం బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలండి సినిమాకి, అంతే. అదే అంటే ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ సినిమా సపోజింగ్ దట్ ఓకే ఫింగర్స్ క్రాస్డ్ పెద్ద హిట్ అనుకుందాం, ఎందుకంటే స్క్రీన్ ప్లే బాగుంది అంటున్నారు, అన్ని ఆ స్క్రీన్ ప్లేలోనే ఉంది కదా, మసాలా తమాషా అంతా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లేలోనే ఉంటుంది. అది చాలా బాగుందని చెప్తున్నారు మీరు విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇండస్ట్రీలో ఉండి. ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మీ ప్యాటర్న్ ఎట్లా ఫిక్స్ అవుతుందంటే ఒక సినిమా ఇలాగా, ఒక సినిమా అలాగా, మళ్ళీ 2 సినిమాలు 3 సినిమాలు ఇది? అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు నేను ఎప్పుడన్నా మీరు సుడిగాడి తర్వాత కూడా నేను రెమ్యునరేషన్ పెంచుకోలేదు సార్. బట్ మనం నాకేమవుతుందంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇప్పుడు సినిమా ఇది ఆడుతుందా ఆడకపోయినా అంటే ఒక ప్రొడ్యూసర్స్ నాకు నెక్స్ట్ మంత్, ఇప్పుడు ఇదే మంత్ అండి 21వ తారీఖు రిలీజ్ అండి, 25వ తారీఖు నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళందరికీ ఏంటంటే అందరికీ ఒక నమ్మకం, హిట్ అయితే అందరికీ హ్యాపీ అండి, అంతే కదండి. అంతే. సో ప్లస్ నాకేంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆల్రెడీ 2 సినిమాలు కమిట్ అయ్యాను. సో ఇప్పుడు కొత్తగా ఇది హిట్ అయిపోయి నాకు పెద్ద హిట్ అయిపోయాను, నా కెరియర్ బ్రేక్ చేసి నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందా కూడా అండి, ఐల్ స్టిక్ విత్ మై కమిట్మెంట్. బికాస్ నాకు నేను ప్రొడ్యూసర్స్ కొందరు మాట ఇచ్చున్నాను, కొందరి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను. సో ఐ హ్యావ్ టు స్టిక్ విత్ మై థింగ్స్. నా ప్రయారిటీ వాళ్ళతోటే ఉంటుంది. దాని తర్వాత యాక్సెప్ట్ న్యూ ఫిల్మ్స్ కానివ్వండి, బట్ నా ప్రయారిటీ కొంచెం చేంజ్. ఓకే హిట్ వచ్చింది కాబట్టి వెనక్కి తోసి కొత్తది ఇంకోటి పెద్దది పెట్టుకుందాం అలాంటి ఎప్పుడూ లేదండి. అంటే నేను కథల ఆస్పెక్ట్లో అడిగాను, ప్యాటర్న్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇది మన బాగానే యాక్సెప్ట్ చేశారు. అవును, అదే సార్ నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు ఇది ఒక రకమైన సినిమా అండి, థ్రిల్లర్. నెక్స్ట్ ఆల్కహాల్, అది ఒక రకమైన ప్యాటర్న్. దాని తర్వాత 2 కామెడీ అండి. సో ఇది ఎంత పెద్ద హిట్ అయినా కూడా అవి మారవు కదండి, ఆ ప్లానింగ్ మారవు కదండి, అలాగే ఉంటుందండి. కరెక్ట్. ఏదైనా మీరు మీ దగ్గర నుంచి ఒక కంటెంట్ వచ్చేటప్పుడు ఆడియన్స్కి మీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది పబ్లిసిటీలో, అల్లరి నరేషన్. బట్ అది నాకు చాలా హ్యాపీ సార్. అంటే ఎస్పెషల్లీ నాంది తర్వాత ఆడియన్స్ కూడా ఇదివరకు ఎన్ని సినిమాలు ఏంటి వరుసగా ఎన్ని సినిమాలు తీసేస్తున్నా, ఇవాళ సినిమాలు ఎక్కువ తీసినా కూడా ఆడియన్స్ ఎడుతున్నారు సార్, ఏంటి గ్యాప్లు పెట్టలేదా. నేను చాలా మంది హీరోలు చూసానండి, అంటే అడవండి నేను పెట్టి. సో ఏమవుతుందంటేనండి ఆ గ్యాప్లు, అంటే మనం ఆడియన్స్ కూడా ఎక్కువ, అంటే ఇప్పుడు బయట ఎక్కడైనా చూస్తుంటారండి సార్, ఇదివరకు మీరు కామెడీ సినిమాలు బాగుంటాయి సార్, బట్ ఈ మధ్యన మీ లైనప్స్ బాగుంటున్నాయి సార్, కొత్త సినిమాలు ఎంచుకుంటున్నారు. ఓకే రెస్పెక్టివ్. ఇప్పుడు మారేడుమిల్లి ప్రజానీకం ఉందండి, సినిమా పెద్ద ఆడకపోయినండి, అది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి మంచి సినిమా సార్, చాలా మంచి సినిమా అన్నారు. సో ఇప్పుడు బచ్చలమల్లి అండి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా నాకు ఫోన్ చేసి, ప్రెస్ వాళ్ళండి ఫస్ట్ టైం, అంటే నా జనరల్గా ప్రెస్ ఫోన్ చేస్తే ఏమనుకుంటుంటే చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ అంటారని ఎక్స్పెక్ట్ చేసాం. సో సినిమా పెద్ద గొప్పగా లేదు కానీ, బట్ మీ పర్ఫార్మెన్స్ అండి వివరంట్ ఎక్స్పెక్టింగ్ అని. సో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు, రెగ్యులర్గా అయితే ట్రై చేయట్లేదని ఒక ఆడియన్స్ దగ్గర ఒక రెస్పెక్ట్ తెప్పించుకుంటా. అది జాగ్రత్తగా పోకుండా కాపాడుకోవాలండి, అంతే. డిగ్నిటీ, యూ మెయింటైన్డ్ దట్ డిగ్నిటీ, అది దానిలో అసలు ఎవరు నో డిబేట్ ఆన్ దట్, నో డిబేట్. సో రియల్లీ వి విష్, ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్ హీరో ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక న్యూ జానర్లో కూడా మీరు సక్సెస్ కొట్టారంటే ఇండస్ట్రీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. అవును,
పీపుల్ కెన్ ట్రావెల్ అది కొత్తగా రాయొచ్చు మళ్ళీ మన రాస్తారు. కొత్త కథల దగ్గరకు రావచ్చు. అండ్ నరేష్ ఈస్ దేర్ అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. అవునా, ఇప్పుడు వాడే హారర్ థ్రిల్లరే రాద్దాం అనుకున్నవాడికి ఒక హీరో మళ్ళీ అవును. అవైలబిలిటీ అవునండి, ఈ సినిమా తర్వాత. అవునండి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ Thank you, నరేష్ thank గారు. you. అండ్ మంచి హిట్ అవ్వాలి సినిమా. ఎందుకంటే ఎనీ ఫిల్మ్ అది హిట్ అయితే సినిమా సార్ నాదని కాదు సార్, అందరూ అదే. ఎందుకంటే ఒకప్పుడులాగా సినిమాలు లేవు సార్ ఇవాళ. ఎవ్రీ ప్రొడ్యూసర్స్ మనం అనుకుంటున్నాం కానీ ఇట్స్ లైక్ సినిమా తీయటం అంటే ఒకప్పుడు సార్ నేను పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చూస్తుంటానంటే పేజ్ అంటే మనకి సినిమాలు ఇవాళ ఇక్కడ ఓపెనింగ్ అయింది. ఒక పండగ వచ్చింది అనుకోండి, దసరా వస్తే సార్ 6 సినిమాలు 7 సినిమాలు ఓపెనింగ్లు ఉండేవి. ఈ మధ్యన చూసారు సార్ సినిమాలు తగ్గిపోతున్నాయి, ప్రొడక్షన్ ఆఫ్ సినిమాలు కూడా తగ్గిపోతున్నాయి. సో థియేటర్కి జనాలు రావట్లేదు, డిస్ట్రిబ్యూటర్స్కి అర్థం అవ్వట్లేదు, థియేటర్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ప్రొడ్యూసర్స్కి ఏ సినిమా తీయాలో అర్థం అంటే కన్ఫ్యూజన్లో ఉన్నాం. కంటెంట్ సెలెక్షన్ బికెమ్ వెరీ అంటే దేనికి వస్తున్నారు, దేనికి రావట్లేదు. ఏ సినిమాకి ఓపెనింగ్స్ వస్తే ముందు సినిమా ఏమో బాగా కలెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ సినిమాకి ఓపెనింగ్స్ కూడా రావట్లేదు. సో అంటే ఇట్స్ లైక్ ఇదివరకు ఏసీడీసీ అంటారు చూసారు, అయితే అలా అయిపోతుందండి. సో ఇట్స్ లైక్ అందుకునేనండి నాకు మన సినిమాను కాదండి, అన్ని భాషల సినిమాలు కానీ మన తెలుగు సినిమాలో ఆడాలండి. ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ బాగుంటేనండి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటేనే సినిమా మేకింగ్ ఎక్కువ అవుతాయండి. సో ఐ థింక్ మనకు మళ్ళీ థియేటర్స్కి వస్తేనే కానీ అంటే జనాలు మనం మళ్ళీ థియేటర్స్కి మనం తీసుకుని వచ్చే బాధ్యత మనం అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ చేస్తున్నారండి. అది ఒక్కసారి వెనక్కి వచ్చిందంటే సార్ మళ్ళీ అందరికి మళ్ళీ ఇట్ విల్ బి గుడ్ ఓల్డ్ డేస్ అంటారు. ఐ థింక్ ఎక్కడ ఉంటుంది సార్ మనకి ఇండస్ట్రీ కూడా సార్ ఒక తెలియకుండా ఒక చోటకి వచ్చేటప్పటికి ఇలా వెళ్తుంటుంది, ఒక చోట అలా గ్రాఫ్ పడుతుంది. ఏ ఇండస్ట్రీకి ఏది ఉంటుంది సార్, అదే అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది సార్. ఐ థింక్ మనకి ఇప్పుడు వచ్చింది. ఐ థింక్ బట్ అన్ని సినిమాలు ఇప్పుడు నా సినిమాతో పాటు 4 సినిమాలు రిలీజ్ అవుతుంది, ఆ 4 ఆడాలని కోరుకుంటున్నాను. అన్ని ఆడాలి, దాంట్లో నాది ఉండాలనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. 100% ఎవరు ఇక్కడ ఊరికే సార్ పాప అందరూ డబ్బు పెడతారు, ఎక్కడి నుంచో తెచ్చుకున్న అప్పులతో తెచ్చుకున్న వడ్డీలు కట్టి రకరకాలుగా తెచ్చుకుంటారు కాబట్టి. సో ప్రొడ్యూసర్ని డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకోవాలని బాధ్యత ఉండాలి, మనందరికీ ఉంది, అందరికీ ఉంది. 100% కరెక్ట్, యూఆర్ కరెక్ట్. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ నరేష్ గారు. పెద్ద హిట్ 22వ తారీఖున మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుందాం, కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది అల్లరి నరేష్ గారి కొత్త సినిమా 12A రైల్వే కాలనీ. అందరూ చూడండి, మంచి జానరు, మంచి స్క్రీన్ ప్లే, చాలా ఇంట్రెస్టెడ్గా చేసిన క్యారెక్టరు అల్లరి నరేష్ గారు కాబట్టి సినిమా 100% బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ లెట్ us సెలబ్రేట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.